లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త ప్రజలు సుఖ సంతోషాలతోని చక్కగా వర్షాలు పడుతూ చక్కగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. సమాజంలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా అదే కోరుకుంటారు. కొందరు సున్నితంగా చెప్తారు, కొందరు కాస్త ఉద్రేకంగా చెప్తారు, కొందరు భావాత్మకంగా చెప్తారు, కొందరేమో ఇతరులను ఉత్ప్రేక్ష చేస్తారు. శ్రీ జట్టి రవికుమార్ గారు నాకు సుమారుగా 20 సంవత్సరాల నుంచి స్నేహితుడు. ఆయనకు శక్తి, ఆర్థికంగా శక్తి లేకపోయినా కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో మార్పు సాధించాలని చెప్పేసి కోరికతోని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం కూడా సమతావాదులం, సర్వ సమానత్వాన్ని మేము కోరుకుంటాం. మాకు మామూలు జనం ఆరోపించేటువంటి ఉచ్చ నీచ అంటే వ్యవస్థలని మాకు కూడా తెలియవు, మాకు అవసరం కూడా లేదు. మేమంతా సమతావాదులం. సర్వ సమానత్వము సౌభ్రాతృత్వం కావాలనే ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేశాము. కొన్నిసార్లు విజయం సాధించాం, కొన్నిసార్లు ఓడిపోయినాం. ఓడిపోవడం అనేది మా పరిమితి కాదు, మాకు సంబంధం లేదు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. కాబట్టి ఆ ఉద్దేశంతో శ్రీ జట్టి రవికుమార్ గారు మరొక ప్రయత్నము, ఈ సమాజానికి ఏదో ఒక అందించాలి, ఏదో ఒక తన భావాల్ని చెప్పాలి, సమాజం కోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలనే ఉద్దేశం లోపల ఈ బ్యానర్ను నిర్మించి జ్ఞాన ఆర్ట్స్ వారి యొక్క సంస్థను స్థాపించి దాని తరపున ప్రేక్షక ఫిల్మ్స్ అనే పేరుతో సర్పంచ్ అనే ఒక నూతన ఆలోచనతో ఒక సినిమా నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కథ ఏదో నాకు తెలీదు. మొత్తానికి ఆయన ఏది ఆలోచించినా కూడా నూతనంగా ఆలోచిస్తానని నాకు తెలుసు. కాబట్టి నేను పూర్తిగా 100% నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని మొత్తంగా నిర్వహించడానికి అంగీకరించినాను. కాబట్టి మనం అందరం కూడా జట్టి రవికుమార్ గారికి ఈ సందర్భంగా విషెస్ చెప్తున్నాము. తర్వాత మా కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మీరు చెప్తారా? ఒక్క నిమిషం, రవికుమార్ గారు మాట్లాడతారు. మాట్లాడండి. శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి పరిచయం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను. తర్వాత నేను మాట్లాడతాను. బోయినపల్లి హనుమంతరావు గారి గురించి చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ మౌత్ పట్టుకున్నాను. ప్రస్తుతానికి మీడియా మిత్రులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులకు, ఇందులో డైరెక్టర్లు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వివిధ రకాల వారు ఉన్నారు. వారందరికీ కూడా కళామ తల్లి ఉద్యమాభివందనాలు. ఇప్పుడు బోయినపల్లి హనుమంతరావు గారు, వీరి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. ఎందుకంటే వారు స్వతహాగా గాంధేయవాది. వారు చిన్నప్పుడు వారి నాన్నగారితో పూజ్య మన జాతిపిత గాంధీజీ గారితో సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ గారితో పనిచేశారు. అలాగే స్వర్గీయ బోయినపల్లి వెంకట రామారావు గారు అంటే వాళ్ళ తండ్రి గారు, వారి పేరు మీద ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిర్మించి ప్రతి ఏటా కవులు, కళాకారులు, ప్రజా వాగ్గేయకారులకు, ఈ రంగం అని కాదు ఏ రంగమైనా ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వారికి వారి సంస్థ పరంగా ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇస్తారు వారు. అలాగే వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా అనాథలను, అనాథలను నేను ఇది సార్ అని ఎవరన్నా తనను చేయి చాస్తే మాత్రం అపన్న హస్తం చాలా గొప్పగా ఇస్తారు. కాబట్టి దయచేసి వారు భారత స్వాతంత్ర సమరయోధుల జాతీయ సంఘ జాతీయ అధ్యక్షులు. ప్రస్తుతానికి స్వాతంత్ర సమరయోధుల జాతీయ కుటుంబ సభ్యుల సంఘ జాతీయ అధ్యక్షులు ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఇక వారికి వారి అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వగలరని మేము విన్నవిస్తున్నాం. నమస్కారం. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మా సమతా కుటుంబ సభ్యులు,
మా జిల్లా అంటే మాకు పక్షపాతం ఉంటుంది కదా, సత్యనారాయణ గారికి, జెట్టి రవికి, మా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులందరినీ ఈ రకంగా చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంకి స్థాపించిన నలుగురిలో మేము అప్పుడు, ఆ కాలంలో మేము ఇద్దరు ముగ్గురులో మేము వాళ్ళం. మీడియా వ్యవహారం అంతా నేనే చూసేటప్పుడు. అప్పటికి ఇప్పటికీ మీడియా ఎంతో డెవలప్ అయింది. ఈ చాలా మంది కొత్త వాళ్ళు మీడియాలో కనబడుతున్నారు. మీ అందరినీ ఇక్కడ చూడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉండదు. అంతా యువకులు ఉన్నారు ఇప్పుడు. అప్పుడంతా చాలా పెద్దవాళ్ళు ఉండేది. ఇప్పుడంతా యువకులంతా మీడియాను అంతా డామినేట్ చేస్తున్నారు. మీడియాకు వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా సబ్స్టెన్షియల్గా ఉన్నది. ఐ విష్ యూ ఆల్ మీడియా పర్సన్స్ ఆల్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ఫ్యూచర్ ఫర్ దెమ్ ఇన్ దేర్ కెరియర్. అసలు సినిమా రంగం అనేది, మేమంతా సమాజ సేవా రంగం, రాజకీయ రంగం, ఈ రంగాలతోని మాకు అనుబంధం ఎక్కువ. జెట్టి రవి ఓ ఉద్యమకారుడు మాలాగానే. ఇప్పుడు వారు చెప్పినట్టు ఇప్పుడు నడిచేదంతా ఈ పొట్టి వాళ్ళదే నడుస్తున్నది ఇప్పుడు అంత కథ. ఈ రాష్ట్రాధినేతలు వీళ్ళంతా కూడా అంతా పొట్టి వాళ్ళ జమానా నడుస్తున్నది. మా వంటి పొడుగు వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత లేదు ఈ కాలంలో. వాళ్ళే వాళ్ళ గట్టితనాన్ని నిరూపించుకుంటున్నారు. వాళ్ళే చేస్తున్నారు. ఏది చేసిన కార్యక్రమాలు వాళ్ళే చేస్తున్నారు. సాధించేది అన్ని వాళ్ళే సాధిస్తున్నారు. అన్నిటినీ, ఈ సమాజాన్ని, అన్ని రంగాలను వాళ్ళే ప్రభావితం ఎక్కువ చేస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. అయితే నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళు రకరకాలుగా ఇంట్రడ్యూస్ చేసినారు. మీ అందరికీ అన్ని నేనే సరిగ్గా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కనుక నేను ముందు నా గురించి నేను ఎవరు అనేది మీకు తెలవాలి కనుక ఒక నిమిషం నేను నా గురించి చెప్పదలుచుకున్నాను. నేను ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వ్యక్తిని. మా నాన్నగారిని కరీంనగర్ గాంధీ అంటారు. ఆ కాలంలో పివి నరసింహారావు గారు, వారు మిత్రులంతా చాలా అనేక మంది, కొండా వెంకటరంగారెడ్డి గారు, ఆ తరం నాయకులంతా స్వాతంత్రం కోసం పనిచేసిన అనేక మందిలో ఆయన ఒకడు. ఆయన ఒక జాతీయ స్థాయిలో ఒక వెటరన్ ఫ్రీడమ్ ఫైటర్గా ఆయనకు గుర్తింపు ఉన్నది. కనుక మా చిన్నతనం నుంచి ఈ స్వాతంత్రం గురించి, స్వాతంత్ర పోరాటం గురించి, అనేక రకాల సంఘటనల గురించి మాకు కొంత అవగాహన రావడానికి కారణం ఆ కుటుంబంలో ఉండడమే. అదే రకంగా మా నాన్నగారు ఒక 70 సంవత్సరాల కింద ఆయనే శ్రీనారాయణ రెడ్డి గారు కలిసి, శ్రీనారాయణ రెడ్డి, పివి నరసింహారావు కలిసి సారస్వత్ జ్యోతి మిత్రమండలి అని ఒక సాహితీ సంస్థను స్థాపించాను. అది ఇప్పటికీ 77 సంవత్సరాలు పూర్తయింది ఆ సంస్థకు. ఆ సంస్థ నుంచి వారు గతించిన తర్వాత 2014లో వారు మరణించడం జరిగింది. దాని తర్వాత ఏదైతుందో మేము ప్రతి సంవత్సరం ఒక బొవేరా పేరు మీద ఒక అవార్డు, బొవేరా సాహితీ పురస్కారం అని ఇస్తున్నాం. అట్లాగే మొదటిసారి మేము ఈయనకి ఇచ్చాం, మన జయరాజ్కు తర్వాత ఇచ్చినాం, గోరేటి వెంకన్నకి ఇచ్చినాం, తర్వాత గూడు అంజయ్యకి ఇచ్చినాం. మా కార్యక్రమాల్లో కూడా సామాజిక న్యాయం ప్రతిఫలించాలని, పూర్తిగా ఏదో అగ్రవర్ణాల కోసం చేసిన ఉండకూడదని చెప్పి వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడు కూడా మేము ఈ సమాజాన్ని ప్రభావితం చేయడానికి పూనుకొని వాళ్ళ సాహిత్యం ద్వారానో, వాళ్ళ కవిత్వం ద్వారానో, వాళ్ళ రచనా ప్రక్రియ ద్వారానో సమాజానికి కొంత మేలు చేసి సమాజాన్ని కొంచెం చైతన్యం చేయడానికి పూనుకున్న వాళ్ళకు ఈ అవార్డు ఇచ్చుకుంటూ వస్తున్నాం. తర్వాత జయరాజ్కి ఇచ్చాం, తర్వాత సుద్దాల అశోకతేజ్కి ఇచ్చాం, తర్వాత మొన్న విమలక్కకి ఇచ్చాం. అట్లే ఒక స్మారకోపన్యాసం అని పెట్టేసి తర్వాత ముందు అనేక మంది, జి శ్రీనివాస్ గారు, ఎడిటర్ శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి, రామచంద్రమూర్తి గారు, గంటా చక్రపాణి, రీసెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళందరూ స్మారకోపన్యాసం చేస్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలో అంటే ఒక సృజనాత్మక రంగానికితో, ఒక సాహితీ రంగంతో ఆ రకంగా మాకు అనుబంధం ఉన్నది. మేము మాకు వచ్చింది వస్తున్నాం ఈ రోజుల నుంచి. మా నాన్నగారు కూడా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా ఒక 13-14 నెలలు జైల్లో ఉన్నారు. ఆయనను కొట్టని ఎంచలేదు నిజాం ప్రభుత్వం. ఆయనను కొట్టిన ప్రతిసారి వందే మాత్రం అనేవాడు. తర్వాత జయప్రకాష్ నారాయణతో బాగా అటాచ్ అయిపోయి, వినోబాబాతో అటాచ్ అయిపోయి మాకున్న ప్రాపర్టీలో కొంత భూదానం చేసి ఆ రకంగా ఆయనకు కరీంనగర్ గాంధీ అని బిరుదు వచ్చింది. ఆ తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేసిండు. ఆ కార్యక్రమాలతో పూర్తిగా నేను అనుసంధానమై ఉన్నా. దాని తర్వాత ఏదైతుందో నేషనల్ ఫోరం ఫర్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా, భారత స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ వేదిక అని ఒక వేదిక ఉంది. దానిలో మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ,
సుభాష్ చంద్రబోసు కుటుంబ సభ్యురాలు రాజ్యలక్ష్మి చౌదరి, భగత్ సింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళంతా నా దగ్గర మెంబర్లు. ఆ రకంగా ఈ స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు, వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో కొంత మేము ఈ మధ్య కొంత వర్క్ చేయడం జరుగుతున్నది. ఇది అదొకటి. తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఏదైతుందో నా క్లాస్మేట్, ఆయనను తెలంగాణ ఇష్యూ టేకప్ చేద్దామని ఆ కాలంలో ఏదైతుందో బాగా పట్టుబట్టి ప్రోత్సహించి చేసి ఒక నలుగురమే, నేను, ఇన్నయ్య, మధుసూదనాచారి, కేసీఆర్, ఈ నలుగురమే దాన్ని స్థాపించడం. అప్పుడు కోర్స్ దాన్ని స్థాపించిన 2 సంవత్సరాలకు మేమంతా దూరమైనాం. ఆయన ఏదో మాకు నచ్చిన విషయాల మూలంగా మేము దూరమైనాం. మాకు దేశవ్యాప్తంగా ఆంధ్ర వాళ్ళతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా సంబంధాలు ఉన్నాయి. ఆ రకంగా కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేసినాం. అప్పుడు తెలంగాణ కోసం ఇదంతా చేసినాం. ఇది నా సూక్ష్మ నేపథ్యం, హంబుల్ నేపథ్యం. ఎందుకంటే వాళ్ళు పరిచయం చేస్తుంటే ఇవన్నీ సరిగ్గా చేయలేకపోయినా కనుక నేను చెప్పవచ్చు. జట్టి రవి ఓ రకంగా గట్టి రవి, ఒక పట్టు వదలని విక్రమాదిత్యుడు. ఆయన ఒక రైతు బిడ్డ, ఆయనది గ్రామీణ నేపథ్యం. ఆయన మనస్తత్వం ఏమో ఒక విప్లవ మనస్తత్వం, అభ్యుదయ మనస్తత్వం. సమాజానికి ఏదైనా కొంత చేయాలి, ఏదో మాధ్యమాన్ని ఎంచుకొని మనం కృషి చేయాలి, ఏదో మాధ్యమం ద్వారా మనం పనిచేయాలనే మనస్తత్వం. ఆ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏదన్నా చేయాలి సార్ తెలంగాణకు, మనం ఏదన్నా కొంత ఏదో రంగంలో దీన్ని తెలంగాణకు కొంచెం ఒక చైతన్యం కలిగించే, తెలంగాణ ప్రజలను ఎడ్యుకేట్ చేసి కొంచెం చాలామంది అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారు ఉన్నారు, వాళ్ళ కోసం ఏదన్నా చేయాలి, ఒక మాధ్యమాన్ని ఎంచుకొని ప్రతిసారి చెప్తూ వస్తున్నాడు. అయితే ఆయనకు తోచిన విధంగా ఆయన పరిధిలో ఆయన కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసిండు. అనేక రకమైన రకాల వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యిండు, వాళ్ళని ప్రోత్సహించిండు, వాళ్ళకు అందుబాటులో ఉన్నాడు, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆయన ఏది చేసినా కానీ హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఎలాంటి కల్మషం లేకుండా, కువారం లేకుండా, ఎలాంటి అది లేకుండా స్వచ్ఛమైన మనసుతో చేస్తాడు. అందుకే ఈజ్ లైక్ మై బ్రదర్. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా నేను కరీంనగర్లో ఉన్నా, నేను ఢిల్లీ నుంచి వచ్చి కరీంనగర్ పోయినాను. కరీంనగర్ పోయినాక ఇవాళ ఖచ్చితంగా రావాలంటే అక్కడ బ్యాగ్ పెట్టేసి ఐ కేమ్ రన్నింగ్. ఇది టైటిల్లోనే ఒక విలక్షణత ఉంది. జ్ఞాన ఆర్ట్స్ వారి నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయినాను. నేను కూడా తెలంగాణ విజ్ఞాన సమితి అని పెట్టాను. రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తున్నారు తెలంగాణ గురించి, రకరకాల స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని వాడుకుంటున్నారు. మనది ఉన్నట్టు చెప్పడానికి ఒక వేదిక కావాలని తెలంగాణ విజ్ఞాన సమితి అని పెట్టాం. అప్పుడు అట్లే ఈ జ్ఞానం అంటే నాకు జ్ఞాన ఆర్ట్స్ అంటే విజ్ఞాన సమితి జ్ఞాపకం వస్తుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దీనిలో ఉన్న విలక్షణత ఏంటంటే ప్రేక్షక ఫిలిమ్స్ అని పెట్టారు. అంటే ఒక రాజకీయ పార్టీ, పొలిటికల్ ఓటర్స్ పార్టీ అని పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు ఒక చూసేటోళ్ళు ప్రేక్షకులే. అయితే చాలా చక్కగా ఉన్నది. పీపుల్స్ పార్టీ అని ఎట్లా పెట్టుకుంటామో ప్రేక్షక ఫిలిమ్స్ అని పెట్టుకున్నారు. దీనిలో చాలా బలం ఉన్నది. సత్యనారాయణ గారికి తెలుసు దీనిలో న్యూమరికల్గా ఎంత స్ట్రెంత్ ఉన్నది అనేది. న్యూమరాలజీ ప్రకారం మాకు తెలియదు, కానీ దీనిలో బ్రహ్మాండమైన అది బాగా హిట్ అవుతుంది. అది ఇది బాగా ఐడెంటిఫై అవుతుంది ప్రజలతోని, ప్రేక్షకులతోని. ఈ ప్రయత్నం ఇది ఒక సృజనాత్మక రంగం, క్రియేటివ్ ఫీల్డ్. ఇక్కడ 100 కోట్ల రూపాయలున్నా, మణిమాణిక్యాలున్నా, లేకపోతే ఎంత హైప్ క్రియేట్ చేసినా, ఎంత గ్లామర్ తీసుకొచ్చినా అల్టిమేట్గా టాలెంట్ కౌంట్స్. అల్టిమేట్గా ప్రజలు ఆదరించే, ప్రజలకు నచ్చే, ప్రజలు మెచ్చే టాలెంట్ను మనం ఏ రకంగా ప్రజెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అదే సృజనాత్మకత, క్రియేటివిటీ. డెఫినెట్గా జనజీవన వ్యవస్థతోని అట్టడుగు స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ప్రజల మనస్తత్వం ఎట్లుంటుంది, ప్రజాబాహుల్యం ఏ రకంగా ఆలోచన చేస్తారు, వాళ్ళను ఏ రకంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ను అడ్రస్ చేయాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ను ఏ రకంగా హైలైట్ చేయాలా, వాళ్ళను ఏ రకంగా కార్యోన్ముఖులను చేయాలా, వాళ్లకు ఒక రకమైన ఒక విలువలతో కూడిన వ్యవస్థతో వాళ్ళని అనుసంధానం ఎట్లా చేయాలా అనే దాని విషయం గురించి జట్టి రవికి
సమగ్రమైన అవగాహన ఉన్నది. ఎందుకంటే ఆయనకు క్షేత్రస్థాయిలో, ఆయన జీవితం అంతా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా ప్రజలతో జీవించిన మనిషి కనుక ఆయన చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉన్నదో, ఆయన ద్వారా జరగబోయే ఈ ప్రయత్నము, వారి మిత్రులు అనేక మంది వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా నిష్ణాతులు, వాళ్ళు కూడా హృదయపూర్వకంగా ఒక కమర్షియల్గా కాకుండా, ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా, కమర్షియల్గా కాకుండా పూర్తిగా ఈ ప్రయత్నాన్ని మనం అందరం భుజం మీద వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విజయవంతం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు కనుక ఖచ్చితంగా ఈ ప్రయత్నం ఏదైతుందో అద్భుతంగా విజయవంతం అవుతుంది. విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ప్రజాబాహుల్యాన్ని, ప్రజలను ప్రేక్షకులను ఉర్రూతలోగించి ప్రేక్షకుల మీద ఒక సమాజం మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపెట్టే మంచి సినిమాలు ఈ బ్యానర్ ద్వారా రావాలని, ఈ బ్యానర్కు దినదినాభివృద్ధి ఉండాలని నేను కోరుకోవడం లేదు, ఈ బ్యానర్కు క్షణాభివృద్ధి ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు ధనరాజ్, ఆర్టిస్ట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ. అలాగే మొన్న ఎలక్షన్లో చిత్రపతి కాలనీలో కూడా మా కాలనీ వాసులంతా మళ్ళీ నన్ను జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చిత్రపతి కాలనీలో ఉంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాల కోసం మా అన్నగారు రవికుమార్ గారికి డైరెక్షన్లో ఈరోజు సర్పంచ్ అనే సినిమా పోస్టర్ అనేది లాంచ్ పూజా కార్యక్రమాలు ఉన్నాయంటే, ఈరోజు వేరే కార్యక్రమాలను మానుకొని ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలు, చిన్న సినిమాలు అన్నలాంటి వాళ్ళు ముందుండి బ్యానర్ జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ అంటే ప్రేక్షకుల ఆధారంతో వచ్చేది ప్రేక్షక ఫిలిమ్స్ కాబట్టి ఈ సినిమా ఇంత కష్టపడి అన్నగారు దీన్ని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయి చాలా చక్కగా చిత్రీకరణ చేసిన తర్వాత, ముందుగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ చిన్న సినిమాలను ఆదరించండి, చిన్న సినిమాలని పైకి తీసుకురండి. మీరందరి ఆధ్వర్యంలో చేస్తే చిన్న సినిమాలకు కూడా ప్రాణం పోయండి మీరందరూ కలిసి. కాబట్టి ఈ యొక్క ప్రయత్నము అన్నగారిది దిగ్విజయంగా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. రైటర్ను, నా క్లాస్మేట్, నా మిత్రుడు రవి గారు ఈ ప్రయత్నం చాలా ఎప్పటి నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ముందుకు వచ్చిన చాలా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, ఈ జ్ఞాన ఆర్ట్స్ ముందుకున్నాలని, సర్పంచ్ కూడా మరీ సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ మనం ఇక్కడ పిలిపించి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సర్పంచ్ సినిమా చక్కగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఆంజనేయులు గారు, రవి గారు అసలు ఫస్ట్ ఈ సినిమా గురించి నాంది అనుకుంటా, నా ఆఫీస్కి వచ్చి చెప్పారు. నేను నమ్మలేదు, హీరో అంటున్నారు అనుకున్నాను. ఏదేమైనా స్టార్ట్ చేశారు. జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ సర్పంచ్ మూవీ డైరెక్టర్ రవి గారికి, డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా 4 డబ్బులు రావాలి, డైరెక్టర్గా మంచి నేమ్ సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. పేరు జొన్నలగడ్డ, వయసు 61, నటనా జీవితం 47. నాకన్నా పెద్దవారికి పాదాభివందనం, నా తోటి వారి అందరికీ నమస్కారం. జ్ఞాన ఆర్ట్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ సర్పంచ్ టైటిల్. ఈ 40 ఏళ్ల నటనా జీవితంలో కొన్ని టైటిల్ ప్రజల్లోకి వెళ్ళలేవు. సర్పంచ్ అనే టైటిల్ సింపుల్గా ఉంది. ఈవినింగ్ కల్లా ప్రపంచ తెలుగు ప్రజలకు వెళ్ళిపోతుంది మీడియా ద్వారా. ముఖ్యంగా మీ మీడియా వారికి కూడా నమస్కారం. అవునండి, ఇది ప్రేక్షకులకి ఈవినింగ్ కల్లా సర్పంచ్ వెళ్ళిపోతుంది. రవి గారికి కంగ్రాచులేషన్స్ ఈ టైటిల్ పెట్టినందుకు. సినిమా అంతా ఎలా ఉన్నా 10 నిమిషాలు కనుక మీరు ప్రేక్షకులకి ఆనందం అందిస్తే చరిత్రలో నిలిచిపోద్ది టైటిల్ సర్పంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ బోయినపల్లి హనుమంతరావు గారు, అలాగే కుడికాల ఆంజనేయులు గారు, పెండ్యాల సత్యనారాయణ శర్మ గారు, ఇక తోటి మిత్ర బృందం, నా చిన్ననాటి నా స్నేహితుడు, నా క్లాస్మేట్ సంపత్, నా కుటుంబ సపరివారం, మా రమేష్, మా తమ్ముడు, మిగతా నా కుటుంబ సభ్యులు, అలాగే కళాకారులు, కళను నమ్ముకొని ఎంతోమంది జీవిస్తున్నారు. వారందరికీ మా జ్ఞాన ఆర్ట్స్
ప్రేక్షక ఫిలిమ్స్ వారి హృదయపూర్వక కళాభివందనాలు. ముఖ్యంగా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున కళామ తల్లి వందనాలు. నేను నా గురించి చెప్పాలనుకుంటే, కస్తూరి సీరియల్ దాదాపు మీ అందరికీ, అంటే ఇప్పుడు యూత్కి గుర్తుండకపోవచ్చు. కస్తూరి సీరియల్ వస్తుంది అప్పుడు స్వర్గీయ శ్రీ అచ్యుత్, తర్వాత ఇప్పుడు ఫేమస్ అయినటువంటి మెయిన్ కమెడియన్గా రాణిస్తున్నటువంటి హర్ష, వీరిద్దరితో నేను 1997లో పాపం పసివాడు అనే సీరియల్ అనౌన్స్ చేశాను. పాపం పసివాడు అనే సీరియల్ అనౌన్స్ చేశాను. చేసి 8 ఎపిసోడ్లు టేకప్ చేశాం. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్, అప్పుడు వేరే ప్రొడ్యూసర్ ఉండే, అతడు మాకు హ్యాండ్ ఇవ్వడం జరిగింది. టెలికాస్ట్ కాకముందే అనుకున్నాం ఇంకా ఈ సినీ పరిశ్రమకు రావద్దు అని వెళ్ళిపోయాను. తర్వాత మధ్యలో చిన్న చిన్న ప్రయత్నాలు చేశాను, సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఇదంతా కాదు అని నాకు 2005లో ఒక ఐడియా తట్టింది. ఆ ఐడియాని ఇప్పటివరకు ప్రమోట్ చేసుకోగా ఒక సొల్యూషన్ వచ్చింది. దానికి ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాకుండా నాకుగా నేను అప్పటి నుండి నాకు తోచినంత విధంగా నేను ప్రయత్నం చేస్తూ ఈరోజు ప్రొడ్యూసర్ గాను, యాజ్ ఎ డైరెక్టర్ గాను నేనే ముందుకు వస్తా ఇంకా అని చెప్పేసి వస్తున్నాను. అందుకు మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక బ్యానర్, చాలామంది కుటుంబ సభ్యులలో తల్లిదండ్రుల పేర్లో, లేకపోతే దేవుళ్ళ పేర్లో, లేకపోతే పిల్లల పేర్లో, ఇతరత్ర వారి కలిసి వచ్చే పేర్ల మీద పెట్టుకుంటారు. కానీ నేను జ్ఞాన ఆర్ట్స్ అని అంటున్నానంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, దయచేసి ఎవరైనా సమాధానం చెప్పండి. ఈ ప్రపంచాన్ని మానవుని శాసిస్తున్నది ఏంటిది? సరే అండి, ఆ డబ్బు సంపాదించాలన్నా జ్ఞానం కావాలి. ఈ ప్రపంచాన్ని పూర్తి స్థాయిలో శాసిస్తున్నది జ్ఞానం. జ్ఞానం లేనిది ఏదీ లేదు. కాబట్టి జ్ఞాన ఫిలిమ్స్ అని పెట్టాం, జ్ఞాన ఆర్ట్స్ వారి ఫిలిమ్స్. తర్వాత వ్యాపారానికి దేవుడు ఎవరు? కస్టమర్. మరి ఇప్పుడు సినిమాకి దేవుడు ఎవరు? మరి ఆ ప్రేక్షకుల్ని మనం వదిలేస్తే ఎలా? కాబట్టి ప్రేక్షక ఫిలిమ్స్, జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్. ప్రేక్షకులు ఉంటేనే సినిమా ఉంటుంది, సినిమా ఉంటేనే మనందరం ఉంటాం. కాబట్టి ఈ ఇతివృత్తంతో సర్పంచ్ అంటే కేవలం గ్రామాలకే పరిమితం కాదండి. సర్పంచ్ అనేవాడు దాదాపుగా ఓల్డ్ భారతదేశం అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, మన ఇప్పుడున్న భారతదేశం, ఈ 3 దేశాలలో కూడా సర్పంచ్ అనే పదం ఉంటుంది. ఆ పదాన్ని ఏ మాత్రం పొల్లు పోకుండా ఖచ్చితంగా కంటెంట్తో ఈ స్థాయిలో మనం అందరం అంటున్నాం పాన్ ఇండియా అని. పాన్ ఇండియా కాదండి, మా సినిమా ఇండియాకు అవసరమయ్యే సినిమా. నేనేం చెప్పను ఇంకా. దయచేసి మిత్రులు, మీడియా మిత్రులు, మీకు పేరున, ఎందుకంటే మీరు నమ్ముతారో నమ్మరో, 8th క్లాస్ నుంచి ఉద్యమకారులమేనండి మేము. ఆ రోజు నక్సలైట్లో పనిచేశాం. ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రాంతం అంటేనే ఒక రకమైనటువంటి ఉద్యమాల గడ్డ. మరి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు, కానీ దాని ద్వారా మా జీవితాలు నాశనం అవుతున్నాయి. అంటే ఉద్యమాలతో, వాళ్ళతో కాదు, ఆ ఉద్యమాలతో మా జీవితాలు నాశనం అవుతున్నాయి. సరి అయినటువంటి దశ ఇంకా ఎదిగే మూమెంట్లో ఎక్కడో ఒక దగ్గర డైవర్ట్ అవుతున్నాం, తెలియని వయసులో. అలా డైవర్ట్ అవుతూ ఆ ఉద్యమాలతో నేను ఎన్నో రకాలుగా పనిచేస్తూ ఒక స్థాయిలో
ఓ చిన్న పార్టీతో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాను. అయినా మార్పు రాలేదు. నన్నే మారమన్నారు ప్రజలు. ఇంకా నేనే మారుతాను. ఎందుకు? వారికి కావాల్సింది డబ్బు, ప్రజలకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు లేనిది ఈ రోజుల్లో ఏది జరగదు. కానీ ఆ డబ్బును సంపాదించాలంటే కూడా జ్ఞానమే కావాలండి. కాబట్టి ఈ జ్ఞానాన్ని వెతుక్కుంటూ ప్రేక్షకుల ద్వారా మంచి సమాచారాన్ని, ఒక మంచి సందేశాన్ని ఇద్దామని మీ ముందుకు వస్తున్నాము. ప్రజల ముందుకు, ప్రేక్షకుల ముందుకు, అలాగే మీడియా మిత్రుల ముందుకు, ప్రతి ఒక్కరి ముందుకు మేము ముందుకు వస్తున్నాం. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. అట్లాగే రీసెంట్లీ నిజంగా అండి, మాకు నేను 1997 నుంచి ఇప్పటి వరకు కూడా చిత్ర పరిశ్రమ మారలేదు. మారుతుంది అని ఆశించాము కానీ మారలేదు. స్ట్రగుల్స్ వెతుక్కుంటున్నాం సార్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. నేను మన మిత్రుడు పిఆర్ఓ, మా పిఆర్ఓ మధు గారికి వెల్లడి చేశాను. దయచేసి దాన్ని కొంచెం పరిష్కరించండి. అలాగే మిత్రులు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా పరిష్కరించండి. ఆ సమస్య ఏంటో మీకు అందరికీ తెలుసు. ప్లీజ్ అండి. కళాకారుడు పైవాడు తింటే కాకుండా కింద కళను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. వారందరికీ భోజనం అందేటట్టు చేద్దామండి. ఇక మీ అందరికీ కళాభివందనాలండి. థ్యాంక్ యూ అండి.